అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి మామిలాల. మన జర్నీలో మన మోటివేషన్ గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ భాగంగానే ఇవాళ సెల్ఫ్ మోటివేషన్ కావాల్సింది ఏంటి అనే విషయాల మీద కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. 19th సెంచరీలో రియల్గా జరిగిన విషయాన్ని నేను ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. మనం ఏదైతే రోప్ వే అనేది చూస్తూ ఉంటాం కదా, అంటే మనం ఏదైనా హిల్ స్టేషన్కి కానీ వేరే చోట్లకు కానీ వెళ్ళినప్పుడు రోప్ వే అనేది చూస్తూ ఉంటాం. అయితే ఆ రోప్ వే అనేది బ్లోటింగ్ అనే ఆయన కనుక్కున్నారు అనమాట. అయితే ఆయన ఏంటంటే సాహస కృత్యాలు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు 19th సెంచరీలోనే. ఒకరోజు ఆయన ఏం చేస్తారంటే 1600 మీటర్స్ నయాగరా జలపాతంలో ఇటు కొండ నుంచి అటు కొండ వైపుకి 1600 మీటర్స్తో తాడు అనేది కట్టేస్తారనమాట. కట్టి అటు నుంచి ఇటు మామూలుగా ఒక జస్ట్ చిన్న కర్ర సహాయంతో వెళ్తూ ఉంటారు. అది ఒక ఎక్స్పెరిమెంట్. తర్వాత ఏం చేస్తారంటే ఇటు నుంచి అటు సక్సెస్గా వచ్చాను కదా అని ఒక చిన్న ఇనుప తొట్టి తీసుకుని దాన్ని ఒక చిన్న మీటర్ లాంటిది అమర్చి ఆ తాడు మీద ఇలా పంపిస్తూ ఉంటారు, సింగిల్ తాడు మీదే. కింద ఏం చేస్తారంటే ఒకవేళ ఆయన పట్టుతప్పి పడిపోయినా దెబ్బలవి తగలకుండా కింద రకరకాల వలల లాంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. రెండోసారి ఈ తొట్టి కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుంది. అయితే ఇదంతా చూడడానికి జనాలు వస్తూ ఉంటారు అనమాట. ఏంటి ఈయన ఎంత సాహస కృత్యాలన్నీ చేస్తున్నారు, ఎంత అద్భుతమైన మనిషి అని చూస్తూ ఉంటారు. ఇంకా థర్డ్ ఎక్స్పెరిమెంట్కి వచ్చేసరికి ఆయన సేమ్ అదే చిన్న తొట్టిలో ఏం చేస్తారంటే ఒక సిమెంట్ బస్తాని పెట్టి డబుల్ రోపు తయారు చేస్తారు. అంటే మామూలుగా సింగిల్ దాని మీదే డబుల్గా ఉండేట్టుగా ఒక రోప్ అనేది తయారు చేసి దాంట్లో ఈ సిమెంట్ బస్తాన్ని పెట్టి నిదానంగా ఇటు నుంచి అటు చేరుస్తారనమాట. అది కూడా సక్సెస్ అవుతుంది. అందరూ ఆయన బాగా పొగుడతారు. ఒక విలేకరు వచ్చి మీరు ఇంత గొప్పగా సక్సెస్ సాధించారు కదా, తర్వాత మీ ప్రయోగం ఏంటంటే ఒక చిన్న తొట్టులో ఒక సిమెంట్ బస్తాన్ని పంపగలేనిది అదే తొట్టులో ఒక మనిషిని అటు నుంచి ఇటు పంపితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు ఏదైనా యాత్రలకి అది వెళ్ళినప్పుడు మనం ఒకటి నుంచి ఇంకో దాన్ని దాటడానికి ఇలాంటివి బాగుంటాయని అనుకుంటున్నాను అని చెప్తారనమాట బ్లోటింగ్. అది చెప్పినప్పుడు ఆ తర్వాత మరి ఎవరైనా వస్తారా మీరు అని అందరూ అడుగుతూ ఉంటారు అనమాట. ఆ విలేకరిని మీరే రండి నేను పంపిస్తాను ఆ తొట్టులో అంటే ఆ విలేకరి కంగారు పడిపోయి పక్కకి జారుకుంటారు. వాటిలోనే ఒక మనిషి ఇలానే బ్లోటింగ్లోనే సాహస కృత్యాలు చేసి ఆయన ముందుకు వస్తారనమాట. ఆ ఇనుప తొట్టిలో అటు నుంచి ఇటు ఆయన పంపాలి, వెనకాల ఈయన ఆ తాడు నుంచి నిదానంగా వస్తూ ఉంటారు అనమాట. అయితే దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అందరూ బెట్టింగ్లు కట్టుకుంటారు. అంటే సక్సెస్ఫుల్గా ఆయన అటు నుంచి ఇటు వస్తారని ఒకళ్ళు, లేదు మధ్యలోనే ఆగిపోతారని ఒకళ్ళు, అలా బెట్టింగ్స్ కట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే బ్లోటింగ్ ఈ వచ్చిన అతను నిదానంగా ఒక సగం దూరం వచ్చేస్తారు. అయితే అవతల ఓడిపోతామని భయంతో ఒక ఆకతాయి వాడు ఏం చేస్తాడంటే వీళ్ళు వచ్చే దాంట్లో ఒక మీటర్ దగ్గర తాడిని కట్ చేసేస్తాడనమాట. రంపంతో కట్ చేసేస్తే వీళ్ళకి అర్థమైపోతుంది గాల్లోనే వీళ్ళిద్దరు ప్రాణాలు ఉంటాయి. అప్పుడు ఈయన సమయస్ఫూర్తితో ఏం చేస్తారంటే ఏదైతే తొట్టుందో అది నువ్వు పడేసేయని చెప్పి అతన్ని జాగ్రత్తగా చేయి పట్టుకుని మామూలుగా ఇలా మీదకి వేసుకుని నీ కాళ్ళు రెండు నా నడుముకి పట్టుకో అని చెప్పి నిదానంగా జాగ్రత్తగా, ఎందుకంటే అక్కడ సమయస్ఫూర్తి అనేది ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్తో పాటు సమయస్ఫూర్తి అనేది ఉండాలి. అలా నిదానంగా ఆ సగం దూరం నుంచి మిగిలిన దూరం వరకు జాగ్రత్తగా వస్తారనమాట. సో అప్పటి నుంచి మనకి రోప్ వే అనేది వచ్చింది మామూలుగా. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మోటివేషన్లో మనకు కావాల్సింది సమయస్ఫూర్తి కూడా ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్తో పాటు పరిస్థితులకి తగ్గట్టు మన మైండ్ని మనం ఆలోచన విధానాన్ని కూడా మలుచుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మిరాకిల్స్ అనేవి చేయగలుగుతాం. ఇంకా సెకండ్ వచ్చేసరికి కార్ల్ సన్. ఈయన గురించి కూడా మనం వినే ఉంటాం. ఎందుకంటే కార్ల్ సన్ మెయిన్ ఏమి రూపొందించారంటే ఆయన మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న జిరాక్స్ మిషన్ ఏదైతే ఉందో ఆయన 1940లో కనిపెడతారు. 1940 నుంచి చాలా కంపెనీలు తిరుగుతూ ఉంటారు అనమాట. పేటెంట్స్ అవన్నీ ఆ పత్రాలు అవన్నీ పట్టుకుని నేను ఒక మంచి ఆవిష్కరణ చేశానంటే అందరి నుంచి తిరస్కరణ అనేది వస్తూ ఉంటుంది. ఆఖరికి 1946లో అమెరికాలో ఒక చిన్న కంపెనీ ఈయన ఏదైతే యంత్రం ఉందో దాన్ని ఆమోద ముద్ర వేస్తారు. అంటే చూడండి 1940లో ఆయన ఆవిష్కరిస్తే 1946 అంటే 6 years పట్టింది. అంటే మోటివేషన్లో మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి సహనం అనేది ఉండాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తగ్గ లక్ష్యం పట్ల ప్రతి ఒక్కరు మోటివేట్ అవుతూ ఉంటారు. అయితే అందరూ చేసే తప్పిదం ఏంటంటే 1-2 సార్లు ఫెయిల్ అవ్వగానే ఇంక ఇది మనకు కాదులే అన్నట్టు ఆపేస్తూ ఉంటారు. లేకపోతే ఫ్రెండ్స్ సొసైటీ నుంచి ఏమైనా తిరస్కరణ లాంటివి వచ్చినా ఆపేస్తూ ఉంటారు. ఇది మన పని కాదులే అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. బట్ అలా చేయకూడదు అనమాట.
కార్లెన్స్ నాగరాజు అలా ఆపేసి ఉంటే మనకి జిరాక్స్ మిషన్ అనేది అసలు మంచి ఆవిష్కరణ, అది వచ్చి ఉండేది కాదు. అందువల్ల మోటివేషన్ ద్వారా మనం మెయిన్ ఏంటంటే నేర్చుకోవాల్సింది సహనం, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి. ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకుగా మనం రీక్రియేట్ చేసుకుంటామో అప్పుడు తెలియకుండానే మనలో అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెలెన్ కెల్లర్ చూడండి, మనకి హిస్టరీలో చూస్తే హెలెన్ కెల్లర్ కూడా చాలా చాలా అవస్థలు పడింది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ చేసిన మిరాకిల్స్ మనం స్పెషల్గా చెప్పుకోవాలి. ఇంకా మేడం క్యూరీ చూడండి, రేడియం కనుక్కున్నప్పుడు కూడా భౌతిక శాస్త్రవేత్తలు అందరూ ఆవిడని అవాయిడ్ చేశారు. ఇది రాంగ్ ఏంటి, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను చూసారు, కానీ రేడియం అనేది వచ్చింది మనకి. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మోటివేటర్స్ ఎవరైనా సరే ఆ కంప్లీట్ విషయం అయ్యే వరకు కూడా వాళ్ళు పట్టు వదలకుండా సాధించారు. ఆ పట్టుదల అనేది మనం నేర్చుకోవాలి. ఇంకా మన ఇండియాకు వచ్చేసరికి చూడండి సుధా చంద్రన్, ఆవిడ చూడండి యాక్సిడెంట్లో కాలిపోతే ఆవిడ డాన్సర్. 10th క్లాస్లో డాన్సింగ్ ఆన్ అని ఇంగ్లీష్లో కూడా ఒక లెసన్ అనేది వచ్చింది. మనకి మయూరి అనే మూవీ కూడా తీశారు ఆవిడ మీద. అంటే ఓన్లీ జైపూర్ లెగ్తో ఆవిడ ఏదైతే డ్యాన్స్ ప్రాణంగా ప్రేమించారో అక్కడితో స్టాప్ అయిపోకుండా జైపూర్ లెగ్ పెట్టుకుని చాలా ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ, లలిత కళ పట్ల ఆవిడకున్న అభిమానంతో. అది కూడా ఒక రకమైన సెల్ఫ్ మోటివేషన్. సో వీటి ద్వారా ఏంటంటే డైలీ లైఫ్లో మనం మిరాకిల్స్ చేయడానికి మనగా మనం ప్రేరణ అనేది పొందుతూ ఉంటాం. జనరల్గా చూడండి ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ మీద తీసుకుంటే మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని తీసుకోవాలి. ఆయన ఆల్మోస్ట్ 60 years, ఆయనకి అట్ ద ఏజ్ ఆఫ్ 60 వచ్చాక 60వ ఏట ఏంటంటే ఆయన డ్రాయింగ్ అనేది నేర్చుకుంటారు. అప్పటికే ఆయన ఒక మైలురాయి. ఆయన సాహిత్యం కానీ రవీంద్రుడి సంగీతం, ఆయన గల సంగీతంలో కూడా ఆయనకు మక్కువ ఉండేది. స్పెషల్గా రవీంద్రుడి బాణి అని కూడా ఉంది. మన బెంగాలీ పాటలు కనుక చూస్తే రవీంద్రుడి బాణి అని స్పెషల్గా ఆయనకు ఒక బాణి అనేది ఉంది. అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే లైఫ్ని ప్రొడక్టివ్గా అమర్చుకున్నారు. ఎవరైనా మిరాకిల్స్ చేయాలంటే ఏంటంటే ప్రతి డేని కూడా ప్రొడక్టివిటీ ఆ నేమ్ అనేది అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రొడక్టివ్గా ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే అద్భుతాలు సాధించే దిశగా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మోటివేషన్కి సంబంధించి నా మెయిన్ విషయాలు. జనరల్గా మోటివేషన్ అనేది మనకి ఇప్పుడు ఎల్లవెల్ల ప్రతి ఏజ్లో మనకు అవసరం అవుతూ ఉంటుంది. అయితే మనగా మనం చేయాలి ఏంటంటే ప్రతి ఇంట్లో మనం ఏం చేయాలంటే రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటు స్వామి వివేకానంద జీవిత చరిత్రలు, పంచతంత్రం, ఈ పరవస్తు చిన్నేశ్వరి గారు రాశారు కదా పంచతంత్రం, చాణక్య నీతి, ఇంకా మోటివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మన పిల్లలకి చెప్తూ ఉండాలి. ఈరోజు టెక్నాలజీ అందరికీ అందుబాటులో వచ్చింది. బుక్స్ రీడింగ్ ఉంటే అలాంటి బుక్స్ కొని చదవటం కానీ, లేదా ఆడియో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఆడియో బుక్స్ అనేవి మనకి వస్తూ ఉన్నాయి. వాటి ద్వారా ఏదో రకంగా మెసేజ్ అనేది వెళ్ళాలి మన పిల్లలకి. సో వీటితో పాటు ఎప్పుడైతే మనం మన చరిత్రకారులవి, మహానుభావులవి మనం చదువుతామో అప్పుడు మాత్రమే మన లైఫ్లో రకరకాల మిరాకిల్స్, అద్భుతాలు అనేవి చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇది సైకాలజీకి సంబంధించి మోటివేషన్ అనే టాపిక్ మీద వివరణ. మన నెక్స్ట్ సెక్షన్లో ఏంటంటే పామిస్ట్రీ గురించి తెలుసుకుందాం. అసలు హస్త సాముద్రికం అనేది ఎలా వచ్చింది, దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, గ్రహాల వివరణ ఎలా ఉంటుంది, రేఖల నిర్మాణం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. వావిలాల వ్యూస్లో ఇప్పటి వరకు ఎలా అయితే మీరు ఎంకరేజ్ చేశారో నెక్స్ట్ వచ్చే క్లాస్లో కూడా అలానే ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి. నమస్తే.